స్వామి ఎన్నో వీడియోలు చేశాను, రీచ్ లేదు. ఎన్నెన్నో చేశాను, వాచ్ టైం పెరగట్లేదు. ఏంటి స్వామి నా బతికి ఇంతేనా? ఇంకా పిచ్చి భక్త, అసలు నువ్వు నీ ఛానల్లో ఇప్పటివరకు ఏం పిక్కవో అది చెప్పరా ముందు. ఎన్నో చేశాను స్వామి, నా వీడియోలు నేనే చూసుకున్నాను. మా ఇంట్లో ఉన్న అన్ని ఫోన్లో తెల్లార్లు మొత్తం వీడియోలన్నీ ప్లే చేసుకుంటా ఉన్నా. 5 minutes లో అయిపోయే వీడియో కూడా 10 నిమిషాలు లాక్ చేసి పెట్టాను స్వామి. చివరికి మా పక్కింటి దగ్గర 15,000 అప్పు చేసి మానిటైజేషన్ కొందామంటే నువ్వేమో ఛానల్ షెడ్కి వెళ్ళిపోతా అంటున్నావు స్వామి. ఇంకేం చేయాలి స్వామి నేను? ఛానల్లో కంటెంట్ తప్పితే ప్రతి అడ్డమైన పని చేసావు. ఈ వీడియోలో నేను కొన్ని స్ట్రాటజీలు, ట్రిక్స్, టిప్స్ చెప్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడు. హే గాయ్స్, నా ఛానల్లో ఎక్కువగా కామెంట్ సెక్షన్లో చూసిన ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, బ్రో 4000 hours వాచ్ టైంని ఎలా కంప్లీట్ చేయాలి అనే దాని గురించి ఎక్కువ మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. నేను అలాగే లాస్ట్ టైం మనం వీడియో కూడా చేసుకున్నాం 4000 hours వాచ్ టైం మీద స్కామ్ జరుగుతుంది అని. అండ్ ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు అసలు 4000 hours వాచ్ టైంని స్ట్రాటజీ ఉపయోగించి, అంటే మనకున్న స్కిల్స్ని ఉపయోగించుకొని ప్రాపర్గా, అంటే మన ఛానల్ రీచ్ అండ్ 4000 hours కూడా కంప్లీట్ చేసుకునే విధంగా, అంటే ఛానల్ రీచ్ పెరుగుతుంది, అలాగే ఈ 4000 hours వాచ్ టైం కూడా ఎలా కంప్లీట్ చేసుకోవాలనే దాని గురించి నేను ఈ రోజు థియరీ చెప్తాను అనమాట. అంటే అసలు ఏం చేయాలనే దాని గురించి థియరీ చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ప్రాక్టికల్గా ఎలా చేయాలి, అంటే ఇదంతా కూడా ప్రాక్టికల్గా వీడియో మీద ఎలా అప్లై చేయాలనే దాని గురించి ప్రాక్టికల్గా చెప్తాను అనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, అంటే నార్మల్గా అందరూ చెప్పినట్టు 18 నిమిషాలు వీడియో పెట్టండి, 10 నిమిషాలు వీడియో పెట్టండి, ఇలా ఉండదు అనమాట. ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి నేను వచ్చేసరికి 1000 likes టార్గెట్ పెడుతున్నాను అనమాట. చూసారు కదా ఈ వీడియోలు చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నాను. స్టార్టింగ్లో ఉన్న 30 seconds ఇంట్రో చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 day పట్టింది. కాబట్టి లైక్ అయితే చేసండి. 1000 members చూస్తే ఈజీగా ఒక్కొక్కరు లైక్ కొట్టిన 1000 likes అయితే కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి 1000 likes అయితే కంప్లీట్ చేయండి. ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మీరు ఒక టెక్ ఛానల్ అవ్వండి, ఒక వ్లాగ్ ఛానల్ అవ్వనివ్వండి, ఒక ఎడ్యుకేషనల్ ఛానల్ అవ్వనివ్వండి, ఒక కుకింగ్ ఛానల్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ కంటెంట్ మీరు ఏదైనా ప్రొడ్యూస్ చేయండి. కానీ మీరు మీ ఛానల్లో లాంగ్ ఫామ్ కంటెంట్, అంటే లాంగ్ వీడియోస్, అంటే ఒక 8 minutes నుంచి 10 minutes లోపు వీడియోస్ పెడుతున్నారు అంటే ఈ వీడియోస్ని మీరు ఎలాగా ఈ వ్యూవర్స్ ఎక్కువ సేపు చూసేలా చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఇందులో వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ లాంగ్ ఫామ్ కంటెంట్ చేస్తున్నప్పుడు ఆ వీడియోలు అనేది ఎక్కువ రీచ్ అవ్వాలి అంటే అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకోవాలి. అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో అనేది యూట్యూబ్ ఏం చేస్తుందంటే కొంతమందికి పుష్ చేస్తుంది. కొంతమందికి పుష్ చేసినప్పుడు ఆల్రెడీ మనకి సబ్స్క్రైబ్ అన్న వాళ్ళకి కూడా చూపిస్తుంది. అలా చూపించినప్పుడు ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ఆ వ్యూవర్స్ ఎంతసేపు చూస్తున్నారు, అలాగే ఎంతమంది క్లిక్ చేశారంటే యావరేజ్ వీడియో డ్యూరేషన్, అలాగే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్, అంటే థంబ్నెయిల్ చూసి ఎంతమంది క్లిక్ చేశారు, అలాగే ఆ వీడియోని చివరి వరకు ఎంతమంది చూశారు అనే దాన్ని బేస్ చేసుకునే వీడియో అనేది పుష్ అవుతుంది అనమాట. అలాగే చూసే వ్యూవరు ఎక్కడ లైక్ చేస్తున్నారు, ఏ పాయింట్లో లైక్ చేస్తున్నారు, ఏ పాయింట్లో దీనికి కామెంట్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకునే ఆ వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట. కాబట్టి మీ వీడియోకి లైక్ చేయడము, అలాగే కామెంట్ చేయడము, అలాగే మీ వీడియోని చివరి వరకు చూడడం, గుర్తుపెట్టుకోండి, మీ వీడియోని చివరి వరకు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాని ఏదో 5 నిమిషాల్లో చెప్పేసి వీడియోని, లేకపోతే 2 నిమిషాల వీడియో అయిపోయే వీడియోని చాలామంది ఏం చేస్తున్నారంటే కావాలని 10 to 15 minutes ల్యాగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. చాలా ఛానల్స్ చెక్ చేశాను, నాకు 4000 hours కంప్లీట్ అవ్వట్లేదు, మా ఛానల్ గ్రో కావట్లేదు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చే ఛానల్స్లో మేము చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, చాలా చిన్న కంటెంట్స్, చిన్న టాపిక్సే, కానీ వాటిపైన వీళ్ళు 10 minutes 15 minutes కంటెంట్ని అయితే క్రియేట్ చేసి పెడుతున్నారు అనమాట. ఇలా క్రియేట్ చేయడం వల్ల మీ వ్యూవర్స్కి మీ పైన ట్రస్ట్ అనేది పోతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఈ కంటెంట్ చేశాను, స్టార్టింగ్లో 30 seconds ఏదైతే ఉందో ఆ 30 secondsలోనే ఒక మంచి ఇంట్రో తయారు చేసి మిమ్మల్ని హుక్ చేశాను. ఇక్కడ వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది నచ్చుతుంది కాబట్టి, అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ బాగుంది కాబట్టి చూస్తున్నారు. అలాగే ఇదే స్ట్రాటజీని మీరు కూడా అప్లై చేయొచ్చు. ఎలాగా? ఏదైతే స్టార్టింగ్ 30 seconds ఉందో 30 secondsలో చాలా రకాల హుక్స్ చేయొచ్చు అనమాట. హుక్స్ చేయడం ఎలాగంటే, మీరు ఏదైనా ఒక క్వశ్చన్ చేయొచ్చు, అంటే ఒక వీడియో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసానో ఏదో, లేకపోతే దాని గురించి ఏదైనా ఒక టాపిక్ని క్వశ్చన్ చేస్తూ చేయొచ్చు, హుక్ చేయొచ్చు. అలాగే మీ వీడియోలో కొన్ని విజువల్స్ని, అంటే ఇప్పుడు కుకింగ్ వీడియో ఉందనుకోండి, ఆ ఫుడ్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన క్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్టింగ్లోనే వేసి ఆ తర్వాత ఆ మేకింగ్ అంతా కూడా చూపించవచ్చు. అలా విజువల్స్ ద్వారా చేయొచ్చు. అలాగే కొంచెం మీరు స్టార్టింగ్లోనే రాగా మాట్లాడుతూ, అంటే ఏముందంటే ఇప్పుడు మీరు ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చివరి వరకు చూడండి, కానీ ఏదైనా సరే మీరు క్వశ్చన్ చేస్తూ కానీ, లేకపోతే ఇలా విజువల్స్ చూపిస్తూ కానీ డిఫరెంట్ వేస్లో మీ వ్యూవర్స్ని అయితే ఫస్ట్ 30 secondsలోనే హుక్ చేసుకోవాలన్నమాట. అలా హుక్ చేసుకోగలిగితే కనుక వ్యూవర్ అనేవాళ్ళు మీ వీడియోని చివరి వరకు చూసేలా చేసుకోగలిగితే మీ వాచ్ టైం కంప్లీట్ చేయడం చాలా సులువు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. మీరు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫస్ట్ 30 secondsలోనే మీ వ్యూవర్ని హుక్ చేసుకోవాలి. హుక్ చేసుకుని ఆ వ్యూవర్ని చివరి వరకు చూసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హుక్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ 30 secondsలో హుక్ అయిపోయింది. తర్వాత మొత్తం కంటెంటే ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్, అలాగే మీ కంటెంట్ని, మీ వ్లాగ్ అయితే వ్లాగ్లో కంటెంట్
కంటెంట్ని ఈ కంటెంట్ అంతటిని కూడా కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. ఈ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే అన్నెసెసరీ థింగ్స్ పెట్టడం, లేకపోతే అన్నెసెసరీగా వీడియోస్లో ఆ క్లిప్స్ని యాడ్ చేయడం, అసలు సంబంధం లేని టాపిక్స్ అన్ని అందులో పెట్టడం, ఇలా చేస్తున్నారు. అలా కాకుండా మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఒక ప్లేస్కి వెళ్ళారు, ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఆ ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా, అంటే ఈ ప్లేస్కి వెళ్తే మీరు ఇది ఎక్స్ప్లోర్ చేయొచ్చు, లేకపోతే ఇది చూడొచ్చు అని ప్రాపర్గా మీరు ఓన్లీ ఆన్ పాయింట్ చెప్పగలిగితే కనుక, అంటే ఎంత తక్కువ సేపు ఉంటే అంత తక్కువ సేపులో దాన్ని ఆ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా వ్యూవర్స్ అనేవాళ్ళు చివరి వరకు చూస్తారు. అలాగే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే, మీరు ఏదైతే కంటెంట్ చెప్తున్నారో ఈ కంటెంట్ చెప్పేటప్పుడు ఏ స్టెప్ తర్వాత ఏది చెప్పాలి, అంటే ఫస్ట్ ఏది చెప్పాలి, తర్వాత ఏ పాయింట్ చెప్పాలి, తర్వాత ఏ పాయింట్ చెప్పాలి అనేది ప్రాపర్గా మీ మైండ్లోనే ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోండి. అంటే మీరు ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్తే వాళ్ళు వ్యూవర్స్ చివరి వరకు చూస్తారో ఆ స్ట్రక్చర్ని ముందే బిల్డ్ చేసుకోండి. ప్రతి వీడియోకి, అంటే ఈ వ్లాగింగ్స్కి వాటికి ప్రాపర్గా మీరు ముందే ప్లాన్ చేసుకోలేరు, కానీ ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే కనుక ముందే ప్లాన్ చేసుకోవచ్చు, ఒక టెక్ వీడియో అయితే కనుక ముందే ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే ఒక కుకింగ్ వీడియో అయినా కానీ ముందే ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే వ్లాగింగ్ ఛానల్స్ కూడా ఈ హుక్స్ అని కానీ లేకపోతే ఇలాగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా మీరు కరెక్ట్గా చేయాలనుకుంటే చేయొచ్చు. దాని మీద ఫర్దర్గా నేను వీడియోస్లో అయితే చెప్తాను అనమాట. అలాగే మెయిన్ పాయింట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు ఆన్ పాయింట్, వ్యూవర్ చివరి వరకు చూసే విధంగా ఇంట్రెస్టింగ్గా ఆన్ పాయింట్ చెప్పాలి. అలాగే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాల్ టు యాక్షన్ అనమాట. ఈ కాల్ టు యాక్షన్ ఏంటంటే, నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ పెడుతున్నానని. అలాగే 1000 లైక్స్ అని కాదు, మీరు ఎంతో కొంత మీ వ్యూవర్స్కి లైక్స్ టార్గెట్ కానీ లేకపోతే లైక్ చేయమని కానీ, వాళ్ళు లైక్ చేసే విధంగా. ఇప్పుడు చూడండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇదంతా చెప్తాను అంటే చెప్పాలి అంటే లైక్ చేయమని చెప్పాను. నేను ఎందుకంటే నాకు వీడియో రీచ్ అవ్వాలి, అండ్ ఎప్పుడైతే నాకు వీడియో రీచ్ అవుతుందో అప్పుడే నాకు చెయ్యాలనే ఒక ఇంట్రెస్ట్ పుడుతుంది. అలాగే మీ వ్యూవర్స్ మీ కంటెంట్ని కోరుకునే విధంగా, మీ వ్యూవర్స్ మీ కంటెంట్ని ఇష్టపడే విధంగా మీరు కంటెంట్ని క్రియేట్ చేయగలగాలి. అలాగా ఆ విధంగా కంటెంట్ని క్రియేట్ చేసి అప్పుడు మాత్రమే లైక్స్ అడగాలి. గుర్తుపెట్టుకోండి, లైక్స్ అడగమన్నాను కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వీడియో మధ్యలో వీడియోని ఆపేసి లైక్స్ అడగడం కానీ, అప్పుడు ఎందుకంటే ఎవరైతే వ్యూవర్ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళు అటెన్షన్ని వదిలేసుకుంటారు అనమాట. అంటే అప్పుడుతో వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతారు అనమాట. డిస్ట్రాక్ట్ అయ్యారు అంటే ఆ వీడియో అనేది అక్కడితో ఆగిపోతుంది. ఎప్పుడైతే మధ్యలో వీడియో ఆగిపోతుందో మీ రీచ్ కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో ఒకసారి అడగాలి లైక్ చేసుకోమని చెప్పేసి, అలాగే ఎండింగ్లో కూడా మళ్ళీ కాల్ టు యాక్షన్ అనేది డెఫినెట్గా అడగాలి, లైక్ చేసుకోమని అడగాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగాలన్నమాట. ఇంకా ఎవరైనా మీలో చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు నా ఛానల్ని, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పాను కదా, ఇది ప్రాపర్గా ఇదంతా కూడా ఏంటంటే మీరు వీడియో క్రియేట్ చేసే ముందు, అంటే వీడియో తీసే ముందే మీరంతా ఇదంతా ప్లాన్ చేసుకోవాలి. అలాగే వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా ఏ క్లిప్ ఎక్కడ పెట్టాలి, ఏది ఎలా పెట్టుకోవాలి, వ్యూవర్ హుక్ అయ్యి చివరి వరకు చూసే విధంగా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నాదే ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేసి కానీ, లేకపోతే ఎవరైనా ఒక వ్లాగింగ్ ఛానల్ వాళ్ళు ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ మీకు ప్రాపర్గా చేసి చూపిస్తాను. వాళ్ళ రీచ్ ఎలా వెళ్తుంది అనేది కూడా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అనమాట. అవన్నీ చేయాలంటే చెప్పాను కదా, ఈ వీడియోని లైక్ చేయమని, అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.